Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సూర్యాపేటలో అత్యంత దారుణమైనటువంటి ఘటన అది నిన్న రాత్రిపూట జరిగింది. నిజంగా అసలు మనుషులకు మానవత్వం చచ్చిపోయింది అనిపిస్తుంది. ఇట్లాంటి వార్తలు చూసినా సరే అదే అనిపిస్తుంది. ఎందుకంటే తల్ల తండ్ర అనేది అసలు ఏమి కూడా వావి వరుసలు ఏమి ఉండట్లేదు. ఒకటి తర్వాత ఈ మద్యం మత్తులో ఉన్న మనుషులు ఇక మృగాల కంటే చాలా ఘోరం అని చెప్పొచ్చు. మద్యం మత్తులో సోయి లేకుండా అసలు ఏం చేస్తున్నారో ఏదో అనేది కూడా మర్చిపోయి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా సోయి లేకుండా ఆ మద్యం మత్తులో తూగుతూ ఎవరు ఏం చేస్తున్నాము అనేది కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అట్లాంటి సంఘటనే ఇప్పుడు సూర్యాపేటలో జిల్లాలో జరిగింది. ఇగో ఈ పర్సన్ పేరు వచ్చేసి వెంకటేష్. వాళ్ళకు పాప ఉంది, కేవలం 11 నెలలు మాత్రమే. అంటే ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది, ఫస్ట్ బర్త్డే జరుపుకుంటది. ఆ చిన్నారి అంటే చాలా మంది అమ్మా నాన్నలకి ముద్దు మాటలు చెప్తూ బుడిబుడి నడకలు వేస్తూ అట్లాంటి టైంలో చిన్నారులు బాగా ముద్దొస్తూ ఉంటారు. అట్లాగే తల్లిదండ్రులు ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఆ పాపలను చూసిన తర్వాత మర్చిపోతూ ఉంటారు. అట్లాంటిది ఈ మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ నిన్న రాత్రి వచ్చి గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. గట్టిగా అరవడం, వాళ్ళ భార్య పైనే అరవడం స్టార్ట్ చేశారు. దీంతో పక్కనే చాలా మంది వేరే వేరే పోర్షన్స్ ఉంటాయి, పక్కన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా చూసి న్యూసెన్స్ అవుతుంది అని ఎంతసేపు వారించినా భార్య మాటల్ని పట్టించుకోకుండా గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి ఆ 11 నెలల చిన్నారి ఏముంటది, నిన్న 11-11:30 ప్రాంతంలో జరిగింది రాత్రిపూట. ఆ చిన్నారికి ఏం తెలుసు ఇట్లా నాన్న తాగొచ్చిండని ఒర్రుతున్నాడు అని. ఆ పాప భయపడిపోయి గట్టిగా అరిచేసరికి ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా ఇరిటేషన్ అయిపోయాడు ఈ వెంకటేష్. అంటే కన్న తండ్రి ఇరిటేట్ అయిపోయి ఆ పాప నోరుని మూసాడట. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు పిల్లలు ఎవరినైనా ఏడిస్తే వాళ్ళని మగ్గించడానికి ఎత్తుకొని అటు ఇటు తిప్పడమో లేకపోతే చాలా లాలగా మాట్లాడడమో ఇవి చేస్తూ ఉంటాం. కన్న తండ్రేమో ఏకంగా మూతిని మూసేశాడు. దీంతో ఎక్కడ ఊపిరి ఆడదేమో అని భార్య వచ్చి మూతి నుంచి అంటే అతని చెయ్యిని తీసేసింది. దీంతో ఇంకా కోపం అయిపోయిండు. భార్య ఒకసారి ఆ పాప మూతి అంటే మూతి దగ్గర నుంచి చేతి తీసేసరికి వెంటనే ఆ భార్యను కూడా నెడితే ఆమె గోడకు వెళ్ళి తాకిన తర్వాత ఆమె కింద పడిపోయింది. ఆమె గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. దీంతో వెంటనే భార్యను అటు నూకాడు. ఆ తర్వాత ఆ పసి పాపని 2 కాళ్ళు తీసుకొని 2 సార్లు అక్కడే ఇట్లా బండకేసి కొట్టడం అని అంటాం కదా, సో అట్లా ఆ పాపని 2 టైమ్స్ బండకేసి కొట్టాడట. అసలు మనిషా ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని? ఎవరు ఏంటి అనేది కూడా మర్చిపోయి కన్న కూతుర్ని, కేవలం 11 నెలల కూతుర్ని, పసికందుని అంత దారుణంగా బండకేసి కొట్టాడు అని అంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము. ఆ పరిస్థితిలో పాపం వాళ్ళ భార్య, అట్లాగే ఈ వెంకటేష్ అనేవాడి పరిస్థితి, మానసిక పరిస్థితి ఏంది అనేది కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్. అంటే మధ్యలో ఉన్న తర్వాత ఏం చేస్తున్నాం ఏంది అనేది కూడా సోయి లేకుండా మర్చిపోయి ప్రవర్తన చేసినట్టుగా మనకిడ కనిపిస్తోంది. కానీ దాన్ని అట్లా ఎట్లా కొట్టి పారేస్తాం? మద్యం మత్తులో ఉంటే నువ్వు ఎవరు ఏంటి, నీ కన్న కూతురా కాదా, ఇవన్నీ కూడా మర్చిపోతారా? మరి ఇదంతా చేసిన తర్వాత అమ్మో అని భయం వేసి పారిపోయింది. ఇప్పుడు లేడు వెంకటేష్. ఈ పసికందు వాళ్ళ నాన్న ఇప్పుడు జాడలేదు. ఇప్పుడు పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. మరి అదెట్లా గుర్తుంది, ఆర్ అదెట్లా సోయికొచ్చింది? అంటే నా పాపని నేను చంపేసిన, బండకేసి కొట్టినా ఇంకా నన్ను పోలీసులు వదిలిపెట్టరు అని మరి మద్యం మత్తులో అదెట్లా గుర్తుంది? అదేమో గుర్తుంటది, పారిపోవాలి, ఎస్కేప్ కావాలి అనేది మాత్రం మద్యం మత్తులో గుర్తుంటది. కానీ పసిపిల్లను చంపింది మాత్రం గుర్తుండదా?
సోయి ఉండదా? ఆ టైంలో ఏం గుర్తురాదా? మరి ఇలాంటి క్వశ్చన్లే అడగాల్సి వస్తుంది. ఇప్పుడు పాపం ఆ తల్లి రోదన ఇక ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అదంతా కూడా ఆ తల్లి అనుభవించింది, చూసింది. జస్ట్ ఆ పాప ఏడ్చినందుకు ఇరిటేట్ అయిపోయి బండకేసి కొట్టి లాస్ట్కి వస్తే తండ్రే ఒక 11 నెలల చిన్నారి ప్రాణం తీసిండు అని అంటే ఎంత ఘోరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. అసలు మనుషులు ఏమైపోతున్నారో, మానవత్వం ఏమైతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ఆ చిన్నారిని చూసినప్పుడల్లా మీరు చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఆ చిన్నారిని చూస్తే అసలు ఎట్లా అనిపించింది, ఏంటి, ఏం చేస్తుంది తల్లి? పాపం బండకేసి కొట్టిన తర్వాత ఆమెకు కూడా కొద్దిసేపు ఏం అర్థం కాలే. వెంటనే వచ్చి లేపే ప్రయత్నం చేస్తే అప్పటికే వేలాడిపోయింది. అసలు ఏమి ఉలుకు పలుకు కూడా లేదు అని రోధిస్తోంది. సో ఆ తల్లి బాధన వేదన మనమైతే తీర్చలేం. కానీ ఈ తండ్రి అని చెప్పేటోళ్ళు ఎవరైతే, ఈ వెంకటేష్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మామూలుగా పనిష్ చేయొద్దు ఇతన్ని అని మాత్రం స్థానికులైనా ఎవరైనా మనమైనా సరే మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెట్టి ఊదుకుంటూ తీసుకొస్తే అక్కడ శ్వాస తీసింది. అయితే ఊపిరి ఉందని నేను అన్న ఎటు తీసుకుపోతే తొందరగా ఎమర్జెన్సీలో తీసుకుంటారు అంటే ఏరియా హాస్పిటల్ అయితే తొందరగా ఉంటుంది అన్న, ఆక్సిజన్ పెట్టుకుంటూ మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకోవచ్చు ఊపిరి ఉంటే అని అన్నయ్య చెప్పిండు. అదే స్పాట్ లో మేము మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టించినాం సార్. ఆక్సిజన్ అన్ని పెట్టించినాక కళ్ళు తెరిచింది, కొంచెం శ్వాస ఆడినట్టు ఆడింది, కానీ వాళ్ళ వల్ల కాదన్నారు, చనిపోయింది సార్. నా పేరు నాగమణి, మా పాప పేరు భవిజ్ఞ. మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు, 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గారిచింది, ఇటు తాగొద్ది ఎట్టా అది ఇదని. అర్థం నేనేమన్నా అంగ పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగిన ఇప్పుడల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది మగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు, ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసింది నేలకేసి. ఇంకంతే, కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు, 2 సార్లు పీకిండు. ఇంకా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరే తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. లేదు, పారిపోయిండు. ఎండలేసి మాటలో 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్ని నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లల్ని కొట్టి